మెంటల్ ట్రంప్ జాత్యహంకార నిర్ణయాలతో అమెరికాలో అలజడి మొదలైంది. ట్రంప్ పిచ్చి పిచ్చి ఆంక్షలతో అమెరికాలోని భారతీయులలో భయాందోళన నెలకొంది. మరోవైపు చదువుకోవడానికైతే పర్వాలేదు, కానీ అక్కడ ఉద్యోగం చేయాలంటే మాత్రం ఇకపై ఆశలు వదులుకోవాలి అంటున్నారు ప్రవాస తెలుగువారు. ఇప్పటికే పలు కంపెనీలలో నియామకాలపై ఆంక్షలు మొదలయ్యాయి. ఉద్యోగం దొరకడం కష్టంగా మారింది. భద్రత ప్రశ్నార్థకమవుతోంది. దీంతో ప్రస్తుత పరిస్థితులలో అమెరికాకు రావద్దని, ఒకవేళ వస్తే మాత్రం భవిష్యత్తు ప్రశ్నార్థకమేనని హెచ్చరిస్తున్నారు ప్రవాస తెలుగువారు. ట్రంప్ నిర్ణయాలతో అమెరికాలో పరిస్థితులు మారుతున్నాయి. ట్రంప్ చేపట్టిన చర్యలలో భాగంగా అమెరికాలోని కంపెనీలలో నియామకాలపై ఇప్పటికే ఆంక్షలు మొదలయ్యాయి. విదేశీయులను నియమించుకున్న కంపెనీలు ప్రభుత్వానికి 1,00,000 వివరణలు ఇచ్చుకోవాల్సిన పని. విదేశీయులకు H-1B వీసాలు ఇచ్చేందుకు కంపెనీలు ముందుకు రావడం లేదు. ఆయా కంపెనీల్లో ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగుల మెడపై కత్తి వేలాడుతోంది. వారిని తొలగించుకోవడానికి పలు కంపెనీలు కారణాలు వెతికే పనిలో పడినట్లుగా తెలుస్తోంది. అటు విదేశీయులను ఉద్యోగంలోకి తీసుకొని ప్రభుత్వంతో ఎందుకు విరోధం పెంచుకోవాలి అనే భావనతో యాజమాన్యాలు ఉన్నాయి. మరోవైపు విదేశాలలో కంపెనీలు పెట్టి అక్కడి నుంచి ప్రాజెక్టులు చేపట్టడాన్ని నిలిపివేయాలని కంపెనీలకు అమెరికా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పలు కంపెనీలు తమ ప్రాజెక్టులను వదిలేసుకుంటున్నాయి. ఇప్పటికే కంపెనీలు వివిధ కారణాలతో ఉద్యోగులను తిరస్కరిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో మరింత కష్టంగా ఉంటుందంటున్నారు ప్రవాస తెలుగువారు. ఇకపై విదేశీయులకు అమెరికాలో ఉద్యోగం దొరకడం గగనమయ్యే అవకాశం కనిపిస్తోంది.